దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. చేరి ఉన్న సంఘ బిడ్డలందరికీ, యూట్యూబ్లో వీక్షిస్తున్న వారందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలండి. అందరూ బాగున్నారు కదా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వాక్యంలోకి మనం వెళ్తున్నాం. నిర్గమకాండం 17వ అధ్యాయం 11వ వచనం నుంచి ధ్యానం చేద్దాం. ఈరోజు మన ప్రసంగం యొక్క అంశం యెహోవా నిస్సి. 17వ అధ్యాయం 11వ వచనం నుంచి. మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలీయులు గెలిచిరి. మోషే తన చెయ్యి దింపినప్పుడు అమాలేకీయులు గెలిచిరి. దేవునికి మహిమ కలుగును. ఇదే అధ్యాయంలో యెహోవా నిస్సి అని మోషే ఎక్కడ అంటున్నాడు ఎప్పుడైనా చూడండి. 17వ అధ్యాయంలో తర్వాత మోషే ఒక బలిపీఠమును కట్టి దానికి యెహోవా నిస్సి అని పేరు పెట్టి అమాలేకీయులు తమ చేతిని యెహోవా సింహాసనములకు విరోధముగా ఎత్తిరి కనుక యెహోవాకు అమాలేకీయులతో తరతరముల వరకు యుద్ధమనెను. చూడండి, హల్లెలూయా. ఇక్కడ అమాలేకీయులతో యుద్ధం అనేది జరిగినట్టు మనందరికీ తెలుసు. నిర్గమకాండము అమాలేకీయులతో ఇశ్రాయేలుకి ఏమొచ్చింది? యుద్ధం. అయితే ఇప్పుడు ఈ యుద్ధంలో మోషే చేతులు ఎత్తగా విజయం కలిగిందంట. హల్లెలూయా. ఏం కలిగింది? మోషే చేతులు ఎత్తినప్పుడు దేవుడు విజయాన్ని ఇచ్చాడు. ఆ విజయాన్ని బట్టి అమాలేకీయులు హతమవడాన్ని బట్టి మోషే అక్కడ ఒక బలిపీఠము కట్టి దానికి ఏమని పేరు పెట్టాను? యెహోవా నిస్సి. అనగా అర్థం ఏంటంటే యెహోవా నా ధ్వజము అని అర్థం. యెహోవా నా ధ్వజము అనగా ఫుట్నోట్ల తర్వాత చూసుకోండి. బైబిల్లో ఫుట్నోట్లో చూసుకుంటే యెహోవా నా ధ్వజము అనగా దేవుడు మనకి విజయాన్ని అనుగ్రహించువాడు. హల్లెలూయా. మరి విజయమును అనుగ్రహించాలి అంటే మనం ఏం చేయాలి? మోషే అక్కడ ఏం చేశాడు? మోషే చేతులు ఎత్తినప్పుడు విజయం కలిగింది. యుద్ధం చేయాలా, మరొకటి చేయాలా? చేతులు ఎత్తుట అనగా దేవుని సన్నిధిలో ప్రార్థించుట. చేతులెత్తి దేవుని అడుగుతలో విజయం రామంటే అక్కడ ఒక బలిపీఠం కట్టబడింది. బలిపీఠం అనగా ప్రార్థనా జీవితం. హల్లెలూయా. బలిపీఠం అనగా ప్రార్థనా జీవితం. ఇప్పుడు ఏ కుటుంబం అయితే ఎవరైతే ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉంటారో వారు విజయాన్ని చూస్తారు. దేవుడు అక్కడ యెహోవా నిస్సిగా ప్రత్యక్షమవుతాడు. దేవుడు జయ జీవితాన్ని ఇవ్వాలంటే నీకు బలిపీఠపు అనుభవం రావాలి. హల్లెలూయా. ఏం రావాలి? బలిపీఠం అనుభవం. దేవుడు చూడండి, అక్కడ అమాలేకీయులు తరిమారు, చంపేద్దామని చూశారు, కానీ అది జరగలేదు. ఎందుకంటే ఇక్కడ బైబిల్ గ్రంథంలో ఏమని రాయబడిందంటే అతడు చేతులు బరువెక్కిపోయేదాకా ఉంచాడంట. చేతులు బరువెక్కిపోయే వరకు కూడా, బాగా బరువు అయిపోయే వరకు కూడా చేతులు దించలేదు మోషే. మరి అమాలేకీయులు తరుముకొస్తున్నారు, వారితో యుద్ధం జరగబోతుంది. మరి దీనిలో జయ జీవితం ఇవ్వాలంటే అక్కడ దేవుడు నిస్సిగా ప్రత్యక్షం అవ్వాలి. ఎప్పుడైతే మోషే చేతులు ఎత్తాడో, ఎత్తిన చేతులు బరువెక్కినప్పుడు కూడా దింపకుండా ఉన్నాడో దేవుడు ప్రత్యక్షమయ్యి అమాలేకీయుల పైన విజయాన్ని కలగజేశాడు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి ఈరోజు మన జీవితాల్లో మన విజయం చూడాలంటే ఏం చేయాలంటే చేతులెత్తి ప్రార్థించుట ప్రాముఖ్యం. చేతులెత్తి ప్రభు సన్నిధిలో మొరపెట్టుట ప్రాముఖ్యం. ఇంతవరకు నేను విజయాన్ని చూడలేదు, ఇంతవరకు నేను జయ జీవితాన్ని పొందలేదు అన్న వాళ్ళు ఒకసారి చేతులెత్తండి. ఇంతవరకు నేను ఏ విషయంలో కూడా జయ జీవితాన్ని పొందలేదయ్యా, నేను అడుగు పెట్టిందల్లా, నేను తలంచిందల్లా ఫెయిల్ అయిపోయింది అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి. దేవుడు అన్ని విషయాల విజయాన్ని ఇచ్చుకుంటానే వస్తున్నాడు. హల్లెలూయా. మరి ఇప్పుడు కూడా రాబోతున్న రోజుల్లో నువ్వు జయ జీవితాన్ని పొందాలంటే దేవుడు నీ పక్షాన ఆయన యెహోవా నిస్సిగా నీకు ప్రత్యక్షం అవ్వాలంటే
నువ్వు చేతులెత్తుట ప్రాముఖ్యం. దేవుని సన్నిధిలో ప్రార్థించడం ప్రాముఖ్యం. ఈనాడు విశ్వాసులు జయ జీవితాన్ని చూడాలంటే బలిపీఠానికి ఎప్పుడు కూడా దగ్గరగా ఉండాలి. ఆ మందస్థానికి ఎప్పుడు కూడా సమీపంగా ఉండాలి. ఏ వ్యక్తి అయితే మందస్థానికి సమీపంగా ఉంటుందో వారి జీవితాల్లో దేవుడు అన్ని విజయాలనే కలగజేస్తాడు. హల్లెలూయా. దేవుడు ఏం చేస్తాడంట? వారి జీవితాల్లో అన్ని విజయాలనే కలగజేస్తాడు. ఈరోజు చూడండి, చాలా మంది యెహోవా నిస్సిగా ప్రత్యక్షమవుతాడు కదయ్యా. మరి ఇశ్రాయేలు ప్రజలు అరణ్యంలో నడిచేటప్పుడు ప్రత్యక్షమై ఆ యుద్ధ పోరాటాల్లో అమాలేకీల పైన విజయాన్ని సాధించాడు కదా. మరి నాకేంటి విజయం లేదు, నాకేంటి జయ జీవితం లేదు, నాకెందుకు ఆ విజయాన్ని నేను కళ్ళారా చూడలేకపోతున్నానని చాలా మంది వారి జీవితాలు అనుకుంటా ఉంటారు. హల్లెలూయా. అమాలేకీల పైన అంటే వాక్యాన్ని బట్టి వాళ్ళు మాట్లాడతారు. అమాలేకీల పట్ల అక్కడ జరిగింది కదా కార్యం, వారిని దేవుడు హతమార్చాడు కదా, దేవుడు వీళ్ళకే విషయాన్ని ఇచ్చాడు కదా. అందుకే ఆ స్థలానికి మోషే బలిపీఠాన్ని కట్టి దానికి యెహోవా నిస్సి అని పెట్టాడు కదా, యెహోవా నా ద్వేషము అన్నాడు కదా. మరి నాకెందుకు అంటే అక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అక్కడ దేవుడు వారికి జయ జీవితాన్ని ఇవ్వడానికి మోషే ఎంతగానో ప్రభు సన్నిధిలో చేతులు ఎత్తిన వాడుగా ఉన్నాడు, ప్రార్థించిన వాడిగా ఉన్నాడు. వింటున్నారు ఈ మాటలు? మోషే చేతులెత్తి ప్రార్థించిన వాడిగా ఉన్నాడు. మరి మనం చేతులెత్తి ప్రార్థించినప్పుడు మనకు కూడా ఆ యెహోవా మనకు కూడా విజయాన్ని కలగజేస్తాడు. హల్లెలూయా. ఈరోజు ఎవరితోనూ మాట్లాడుతున్నాడు దేవుడు, నాకు విజయం లేదే, నా జీవితంలో జయం లేదే, అన్ని అపజయాలు గుండా వెళ్తున్నానే, అన్ని అప్పుల గుండా వెళ్తున్నానే, ఈ లాక్డౌన్లో మరింత ఇబ్బంది పాలైపోయిన నష్టపోయానని ఎవరైతే కృంగిపోతున్నారో వారితో దేవుడు అంటున్నాడు, నువ్వు కృంగవద్దు కానీ, నువ్వు బాధపడొద్దు కానీ, నువ్వు నిరుత్సాహపడొద్దు కానీ, నువ్వు మందస్సానికి దగ్గరగా ఉండే అనుభవం నీకు ఉందా? హల్లెలూయా. మందస్సానికి దగ్గరగా ఉండాలన్న ఆసక్తికరమైన జీవితం నీలో ఉందా? మోషేకు ఉంది. ఏ కష్టం వచ్చినా, ఎలాంటి పరిస్థితి వచ్చినా మోషే ఎంతనే చేతులు ఎత్తేవాడు, ప్రార్థించాడు. దేవుడు వెనువెంటే ఉండి వారికి జయ జీవితాన్ని కలిగించాడు. ఈరోజు అదే యెహోవా నిస్సి నీకు ప్రత్యక్షమై నీతో మాట్లాడుతున్నాడు. నీవు నా మందస్సానికి నువ్వు దగ్గరగా ఉంటావు, నీకు ఇష్టమైతే నువ్వు నా మందస్సానికి దగ్గరగా నువ్వు ఇష్టపడి ఉండి నా మందస్సానికి ఎనీ టైం నువ్వు అందుబాటులో ఉండగలిగితే నేను నీ కుటుంబానికి నువ్వు ఎక్కడైతే ఓడిపోతున్నావో, ఎక్కడైతే నీకు శత్రువులు నీ దగ్గరకు వస్తున్నారు, నీకు శత్రువులు ఎక్కువైపోయారు, నిందించేవాళ్ళు ఎక్కువైపోయారు, బాధించేవారు ఎక్కువైపోయారు, మాటల ద్వారా నన్ను గాయపరిచే వాళ్ళు ఎక్కువగా ఉన్నారని నువ్వు కుమిలిపోతున్నావేమో, నువ్వు కృంగిపోతున్నావేమో, బాధపడుతున్నావేమో. ఇంకా నేను ఏ పని తలపెట్టినా నాకు దానిలో ఆశీర్వాదం లేదు, అభివృద్ధి లేదు, జయము లేదని బాధపడుతున్నావేమో. ఈరోజు అదే దేవుడు అంటున్నాడు, యెహోవా నిస్సిగా నేను నీకు ప్రత్యక్షం అవుతాను. కానీ నీవు నా మందస్సానికి నువ్వు సమీపంగా ఉండాలి. ఎవరు జయ జీవితాలు పొందుతారంట? ఎవరు విజయాలు పొందుతారు? ఇప్పుడు ఆ సైన్యం అంతా కూడా క్షేమంగా రావడానికి గల కారణం మోషే ఎప్పుడు కూడా మందస్సానికి దగ్గరగా ఉన్నాడు. ఎక్కడ విజయాన్ని ఇస్తే అక్కడ బలిపీఠం కట్టేవాడు, ఆ బలిపీఠం కట్టి అక్కడ అర్పణలు అర్పిస్తూ ఉండేవాడు. హల్లెలూయా. అలాంటి వారు ఇంటికి ఒక్కళ్ళు ప్రార్థన చేయటం బట్టి ఇప్పుడు కాకపోయినా రేపైనా తరతరాల్లోకైనా ఆ కుటుంబస్తులు విజయాన్ని చూడబోతున్నారు. వేస్తున్నాము. ఎందుకు నీ కుటుంబానికి దేవుడు విజయాన్ని ఇస్తాడంటే, నీ అమ్మ కానీ, మీ నాన్న కానీ, లేకపోతే మీ తండ్రి కానీ, మీరు కానీ, మీలో ఎవరో బలిపీఠానికి దగ్గరగా ఉంటున్నారు. ప్రైజ్ ది లార్డ్. బలిపీఠానికి దగ్గరగా ఉండి చేతులెత్తి ప్రార్థిస్తున్నారు కాబట్టి, మీరు చేతులెత్తి ప్రభువుని అడగడం బట్టి ప్రభువు మీకు సమీపంగా ఉండి ఆ బాధలు, ఆ కరువు, ఆ పోరాటాలన్నీ కూడా తొలగించడానికి ప్రభు శక్తిమంతుడై ఉన్నాడు. హల్లెలూయా. ఆనాడు ఇశ్రాయేలు నడిపించినప్పుడు మాత్రమే ఇది సాధ్యం అనుకుంటున్నారేమో కానీ ఈ రోజు కూడా అది సాధ్యమే. అందుకే దావీదు అంటున్నాడు, కీర్తనలు 20వ అధ్యాయము 5వ వచనం ఒకసారి చదువు. దేవుడు ఎలాగ సమీపంగా ఉండి శత్రువులందరినీ అపమార్చుకుంటూ వారికి జయ జీవితాలు ఇచ్చారు. యెహోవా నీ రక్షణను బట్టి మేము జయోత్సాహము చేయుచున్నాము. మా దేవుని నామమును బట్టి మా ధ్వజము ఎత్తుచున్నాము. ఈ ప్రార్థనలన్నీయు యెహోవా సఫలపరచును గాక. హల్లెలూయా చెప్పండి. యెహోవా ఎవరంట? మన ప్రార్థనలన్నీ కూడా సఫలపరచువాడు. దూరముగా ఉండేవాడు కాదు, ఆగిపోయేవాడు కాదు.
ఆలకించకుండా చెవును మందపరుచుకునేవాడు కాదాయన. ఒక వాక్యంలో ఉంది 59 యెషయాలో, చదవద్దులేదండి. ఆయన రక్షించడానికే నీకు సమీపంగా ఉన్నాడు, నిన్ను ఆదుకోవడానికే నీకు సమీపంగా ఉన్నాడు, నిన్ను కాపాడటానికే నీకు సమీపంగా ఉన్నాడు, నిన్ను విడిపించడానికి ఆయన సమీపంగా ఉన్నాడు. ఎందుకంటే ఆయన పేరే యెహోవా నిస్సి. హల్లెలూయా. యెహోవా నిస్సి నాకున్నాడు కాబట్టి నేను అన్ని విషయాల్లో జయ జీవితాన్ని పొందుకుంటా ముందుకెళ్తున్నాను అని నీ గుండె మీద నువ్వు చేసుకొని చెప్పాలి. ఆ స్థితిలోకి రావాలంటే నీకేం కావాలంటే నువ్వు మందస్సానికి నువ్వు దగ్గరగా ఉండి చేతులెత్తే వ్యక్తిగా ఉండాలి. మోషే ఇంకోటి ఏమైనా చేశాడా? ఇంకోటి ఏమైనా ఉందా అక్కడ? అమాలేకుల పైన విజయాన్ని సాధించడానికి వేరొకటి ఉందా అక్కడ? చదివారుగా మీరే. మోషే చేతులు ఎత్తాడంట, ఆ చేతులు బరువెక్కేలాగా. ఈరోజు నువ్వు ఏది కావాలనుకుంటున్నావు దేవుడి దగ్గర? ఏ ఆశీర్వాదం కావాలనుకుంటున్నావు? ఏ జీవితంలో నీకు నువ్వు ఏది తలపెడితే అది మేలవ్వాలని నువ్వు అనుకుంటున్నావు, మంచిదే. ఆయన మేలుగా మారుస్తాడు. యెహోవా నిస్సి, దేవునికి స్తోత్రం. ఆయన జయమిచ్చువాడే. కానీ నీవు మందస్సానికి దగ్గరకుంటున్నావా? దావీదు అంటున్నాడు, యెహోవా నా ప్రార్థనలన్నీ ఆలకించి సఫలం చేస్తాడంటే దేవుడు సఫలపరుస్తాడన్న విశ్వాసం ఆయన ప్రార్థన చేయమట్టే కదా, బలిపీఠానికి దగ్గరగా ఉండమట్టే కదా, మందస్సానికి సమీపంగా ఉండమట్టే కదా. దేవుడు నాకు జయమిస్తాడు, నా ప్రార్థనలని సఫలపరుస్తాడని 20వ కీర్తనలో 5వ వచనంలో రాయబడి ఉంది. ఆయన నా పక్షాన ధ్వజమెత్తువాడని ఎందుకు రాయబడి ఉందంటే ఆయన మందస్సానికి సమీపంగా ఉంటాడు. ఈరోజు యూట్యూబ్ ఛానల్లో వాక్యం వింటున్నవారు, సంఘంలో కూర్చొని వింటున్నవారు, ఉదయకాలం గొల్లపూడిలో ఇదే వాక్యం విన్నవారు అందరూ కూడా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మీకు తెలియపరుస్తున్న మాటలు ఏంటంటే ఆయన ఖచ్చితంగా మీకు జయ జీవితాన్ని ఇవ్వడానికి ప్రత్యక్షమయ్యాడు, విజయాన్ని ఇవ్వడానికి ప్రత్యక్షమయ్యాడు. మరి ఆయన విజయాన్ని ఇవ్వాలంటే నీ దగ్గర ఆయన కోరుకునేది ఒక్కటే, నువ్వు మందస్సానికి దగ్గరగా ఉండాలి కుమార్తె కుమారుడు అని అడుగుతున్నాడు. నువ్వు బలిపీఠపు అనుభవంలోకి రావాలి అని దేవుడు అడుగుతున్నాడు. ఆ బలిపీఠపు అనుభవంలో నువ్వు చల్లారిపోవటానికి వీల్లేదు, బంధకంగా ఉండటానికి వీల్లేదు, నీకు అనుకూల సమయంలో వచ్చి బలిపీఠం దగ్గర ఉండటానికి వీల్లేదు. కానీ సమయం అనగా అసమయం అందగా ప్రతికూల సమయంలో అనుకూల సమయంలో కూడా నువ్వు మందస్సానికి దగ్గరగా ఉన్నప్పుడు ప్రభు కనులు నిన్ను చూచి, హల్లెలూయా, ఆ ఎడారిలో ఆ అరణ్యములో వాళ్ళు వస్తున్నప్పుడు దేవుడు ఆ శత్రువులు వస్తున్నప్పుడు చూచి మోషే చేతులెత్తగా అక్కడ ప్రత్యక్షమై వారికి జయమిచ్చిన వాడు. నీవు నీ కుటుంబంలో ఉండి ప్రార్థించి, నీ ఇంట్లో ఉండి ప్రార్థించి, నువ్వు సంఘంలో ఉండి ప్రార్థించి నాకు జయమీ ప్రభు అని నువ్వు మందస్సానికి దగ్గరగా ఉండి నీ కోరిక ఏదో, నీ ప్రార్థన అవసరం ఏదో, నీ బిడ్డల క్షేమమా, వారి ఆరోగ్యమా, వారి సంఘ అభివృద్ధి, మీరు దేని గురించి ప్రార్థన చేస్తున్నావో ఖచ్చితంగా మీరు ప్రార్థించిన విషయాల్లో దేవుడు మీకు జయం అనుగ్రహించబోతున్నాడు. హల్లెలూయా చెప్పండి. దేవుడు మీకు ఏం అనుగ్రహించబోతున్నాడంట? జయము. ఆయన పేరే యెహోవా నిస్సి. నువ్వేది తలపెట్టినా ప్రార్థన పూర్వకంగా తలపెట్టు. నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకున్నా ప్రార్థన చేసుకుని వెళ్ళు. హాస్పిటల్కి వెళ్ళాలా? గంటల తరబడి ఉదయాన్నే 4 గంటలకి లేచి చేతులు ఎత్తగలిగితే నువ్వు చేతులు ఎత్తి, నువ్వే విషయం కొరకైతే హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ని కలవాలనుకుంటున్నావు, పరమ తండ్రి అయిన దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థించి చేతులెత్తి ప్రభుకు మొరపెట్టగా ఖచ్చితంగా నువ్వు వెళ్ళిపోగా హాస్పిటల్కి అక్కడ నీ రిపోర్ట్లన్నీ తారుమారు చేయగలిగిన దేవుడు ఆయన. హల్లెలూయా. ఒక దైవజనుడు అంటున్నాడు, చనిపోయిన వ్యక్తిని మందిరానికి తీసుకొచ్చారు. ఏ వ్యక్తిని? చనిపోయిన వ్యక్తినే తీసుకొచ్చారు మందిరానికి. చనిపోయిన వ్యక్తిని తీసుకొచ్చి ఆ దైవజనుడు పరిచర్య చిన్నది, ఆమె చనిపోయింది అనుకో, ఆల్రెడీ చనిపోయిన చివరి స్థితిలో ఉంటే వాళ్ళ పేరెంట్స్ తెచ్చి మందిరంలో వదిలేసి వెళ్ళిపోయారు. చివరి స్థితిలో ఆమె తీసుకొచ్చారు. కానీ ఆమె ప్రాణం పోయిందనుకో మందిరంలో చనిపోయిందేమో అనుకుంటారు, దేవుడు మందిరంలో చనిపోయింది అనుకుంటారు. అయ్యా నువ్వు యెహోవా నిస్సివి, నువ్వు జయమిచ్చే దేవుడివి. అమాలేకుల మీద, అమోరీల మీద, ఎంతో మంది మీద ఇశ్రాయేలు ప్రజలకి నువ్వు జయమిచ్చావు, ఎండిని ఎముకల్ని బ్రతికించావు అని ఆ దైవజనుడు బాగా అన్నమాట గమనించండి, మందస్సానికి దగ్గరగా వెళ్ళిపోయాడంట. అన్నపానములు మానివేసి ఉన్నాడు. ఆమె బ్రతికేంత వరకు కూడా నేను ఇక బలిపీఠం దగ్గర నుంచి లెగనని చెప్పి ప్రార్థన చేస్తూనే ఉన్నాడు, ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆయనకు అంత గురి అంటే యెహోవా ధ్వజము, ఆయన జయమిచ్చువాడు, యెహోవా నిస్సి అన్న వాగ్దానం ఎత్తిపట్టి మోషే జీవితంలో మోషే చేతులెత్తినప్పుడు ఎలాగైతే గెలుపు వచ్చిందో నేను కూడా చేతులెత్తి ప్రార్థించగా
చేతులెత్తి కన్నీరు విడిచి ఈ చనిపోయిన తల్లి కొరకు ప్రార్థించగా నా దేవుడు ఆ చనిపోయిన వ్యక్తిని తిరిగి బ్రతికిస్తాడు ప్రైజ్ ది లార్డ్ అన్న ఒక బలమైన ఆసక్తితో ప్రార్థనాపరుడుగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. ఆమెను గమనిస్తున్నాడు. ఆమె దగ్గర ఒక వ్యక్తిని పెట్టాడు. ఆ వ్యక్తిని అడుగుతానే ఉన్నాడు. ఇంకా ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థనలో అడుగుతానే ఉన్నాడు దేవుణ్ణి, కార్యించే ప్రభా. వింటున్నారా బాగా? యూట్యూబ్లో ఉన్నవారు మీరు కూడా బాగా వినాలి. యెహోవా నిస్సీయే, కానీ నీవు మందస్థానికి ఎంత దగ్గరగా ఉండాలని తెలియపరుస్తున్నాను. ఆయన నిస్సీ అని ప్రత్యక్షం అవుతాడు, కానీ నువ్వు ఎంత నువ్వు మందస్థానికి దగ్గరగా రోజు రోజుకి మందస్థానికి దగ్గరగా ఉండి బలిపేట అనుభవంతో, ప్రార్థన అనుభవంతో నువ్వు పోరాడుతూ దూపం వేస్తూనే ఉన్నప్పుడు దేవుడు ఒకానొక టైంలో ఖచ్చితంగా ఉదయం నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు ప్రార్థన చేస్తూనే ఉన్నాడంట. హల్లెలూయా. ఆమెలో కాళ్ళు చేతులు కదలటం ప్రారంభించింది, గుండె కొట్టుకోవడం ప్రారంభించింది, కళ్ళు తెరవడం ప్రారంభించింది, లేచి నిలబడటం ప్రారంభించింది, లేచి నిలబడి అందరిని చూస్తాం ప్రారంభించింది, ఆ దైవజనుడిని చూస్తాం ప్రారంభించింది. దైవజనుడు ఇంకా ప్రార్థన చేస్తూ ఆమె లేచి చక్కగా కూర్చున్నాక యెహోవా ధ్వజము, హల్లెలూయా, యేసయ్య నాకు విజయాన్ని ఇచ్చువాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఆయన విజయాన్ని ఇచ్చేవాడే. ఆయన విజయాన్ని ఇవ్వాలంటే నువ్వెంతగా బలిపీఠం దగ్గరకు వచ్చింది, బలిపీఠం దగ్గరగా ఉండి నువ్వు పోరాడగలిగితే ఖచ్చితంగా ఈ రోజు నువ్వు ఏది అనుకోని మందిరానికి వచ్చావు, ఏ కార్యం జరగట్లేదని నువ్వు నిరాశపడుతున్నావు, ఏది నా ఇంట్లో నా బిడ్డల విషయాల్లో జరగట్లేదు అని నిరుత్సాహపడిపోయి ఎన్నో సంవత్సరాల బట్టి ప్రభు సన్నిధిలో ఉన్నావు, కానీ పోరాటం కలిగిన ప్రార్థన మందస్థానికి దగ్గరగా ఉండి అది సాధించే వరకు, అది జరిగింది, అది అయ్యింది అనేంత వరకు వినండి బాగా, నువ్వు ప్రార్థనలో పోరాడగలుగుతున్నావు. హల్లెలూయా. ఏమి లేకుండా ప్రార్థన తక్కువ, మందస్థానికి తక్కువ, మందస్థం దగ్గర ఉన్నప్పుడు కూడా ఆసక్తి లేకుండా ఏదో మందస్థం దగ్గర ఉన్నాము వెళ్ళిపోయామంటే నీ జీవితంలో జయం ఎలా వస్తుంది? మోసే చెయ్యి బరువు ఎక్కిపోయింది, చదివారు కదా. బరువు ఎందుకు ఎక్కింది? చేతులు ఎక్కువసేపు ఉంచడం వల్ల ఎక్కింది. చేతులు ఎక్కువసేపు ఉంచి దేవుణ్ణి అడగటం వల్లనే చేతులు బరువు ఎక్కిపోయినాయి. అక్కడ అంతగా ఆయన బలిపీఠానికి దగ్గరగా ఉండి ప్రార్థించారు కాబట్టి అమాలేకులు అక్కడ కుప్పగూలిపోయారు. యేసునామం, హల్లెలూయా. అమాలేకులు అక్కడ ఓటమి కలిగింది. ఈరోజు నీ మీద లెగుస్తున్న శత్రువులకు ఓటమి కలగాలి అంటే, నీ మీదకి లెగుస్తున్న వారు అణిచివేయబడాలంటే, చెయ్యిన నేరాన్ని నీ మీద అంటగట్టి నీ మీద బురద తల్లి హేళన చేసి నిన్ను నిందించి దూషించి నీ మీద చెడ్డ మాటలల్లా పలుకుతున్నారు అన్నప్పుడు నువ్వు కృంగిపోవటం కాదు, కానీ ప్రార్థన మానేసి పండుకోవటం కాదు, కానీ తిరిగి నీ లోపల నువ్వు మచ్చలు పడతాం, కానీ ఇలాంటివి ఉండకూడదు. ఎందుకంటే ప్రభు ఏమన్నాడు? కీర్తనలో 37 కీర్తనలో దావీదు ఏమన్నాడు? చదవద్దు, మత్సరము పడవద్దు. హల్లెలూయా. మత్సరం వల్ల నువ్వు సాధించేది ఏమి లేదు, వివాదం వల్ల నువ్వు సాధించేది ఏమి లేదు, దేవుడి మీద పగ సాధించి నువ్వు మందిరానికి దూరం వెళ్ళటం వల్ల నువ్వు సాధించేది ఏమి లేదు. కానీ నువ్వు విజయాన్ని పొందాలంటే నువ్వు మందస్థానికి దగ్గరగా రావటానికి నువ్వు ఇష్టపడాలి. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. చూడండి, ఒక అమ్మాయి ఉంది, వాళ్ళ డాడీ చక్కగా స్కూటీ మీద మంచి వర్షం పడుతుంది, ఇదే వర్షాకాలంలో. ఆ వర్ష టైంలో వాళ్ళ అమ్మాయి 12 సంవత్సరాల అమ్మాయిని వాళ్ళ డాడీ బండి మీద తీసుకెళ్తున్నాడు. ఆ అమ్మాయికి ఏమి ఇష్టం అంటే వర్షం అయినా ఏదైనా ఐస్ క్రీమ్ తినడం అంటే బాగా ఇష్టం. ఏమిష్టం? ఐస్ క్రీమ్ తినాలంటే బాగా ఇష్టం. అది వర్షం లేదు, తుఫాన్ లేదు, ఏమి లేదు, అంత ఇష్టపడింది. అంత ఇష్టపడి అంత వర్షంలో కూడా వాళ్ళ డాడీని పీడించి ఎట్టయినా ఏదైనా చేయి, నాకు ఐస్ క్రీమ్ కావాల్సిందే అని ఖచ్చితంగా వాళ్ళ నాన్న తీసుకొని అంత వర్షంలో కూడా ఐస్ క్రీమ్ తినడానికి వెళ్ళింది. ఇప్పుడు ఆమె అనుకున్నది సాధించడానికి కారణం ఏంటంటే ఆమెలో ఉన్న ఆసక్తి అలాంటిది. వారేంటి ఏదేంటి అని వాళ్ళ నాన్న చల్లారిపోయాడు. ఎందుకులేని చల్లారిపోయిన వ్యక్తిని కూడా రేపుతూనే ఉంది. నువ్వు ఎలా అయినా సరే రావాల్సిందే, కొనాల్సిందే. ఆమె అనుకున్నది జరిగిందా లేదా? హల్లెలూయా. ఒక చిన్న పాపే ఆమె అనుకున్నది జరిగినప్పుడు దేవుడు మందస్థము దగ్గరకు వచ్చి నువ్వు కార్యం చెయ్యాలి ప్రభు అని మందస్థానికి దగ్గరగా ఉన్నప్పుడు దేవుడు నీకు యెహోవా నిస్సీగానే ప్రత్యక్షమవుతాడు. హల్లెలూయా. ఎలా ప్రత్యక్షమవుతాడు? యెహోవా నిస్సీగానే ప్రత్యక్షమవుతాడు. శత్రువులు ఓడిస్తాడు, వ్యాధులను తొలగిస్తాడు, వ్యతిరేకతను బంధిస్తాడు. ఇవన్నీ బంధించాలంటే
నీవు నేను యుద్ధం చేయవసరం లేదు, కానీ మందస్సముకు దగ్గరగా ఉండే అనుభవంలోకి నువ్వు లేచి రావాలి. ఏదో ఒక ఆదివారం ఒక శుక్రవారం, ఆ ఆదివారం శుక్రవారంలో కూడా భారం లేకుండా ఏదో టైం అయింది అనుకున్నామన్నా ఆ కాసేపు ఉంటే కాదు, నీలో ఒక కసి పెరగాలి మందస్థానికి. ఇప్పుడు చూడండి, ఆ దైవజనుడు పరిచర్య, కొత్త పరిచర్య, నూతన పరిచర్య, ఆ చనిపోయింది అనుకో, అన్ని జనుల మధ్య సేవది, ఆ అన్ని జనుల మధ్య పరిచర్య అంటే ఆ దైవజనుడిది. ఆ అన్ని జనుల మధ్య పరిచర్య, ఆ వ్యక్తి మందిరంలో చనిపోతే అవమానం వస్తుందేమో. అయ్యా నీకు అసాధ్యమైంది ఏది ఉందయ్యా, నీకు సమస్తం సాధ్యమేగయ్యా, నువ్వు అమాలేకులను ఓడించి నిస్సీగా ప్రత్యక్షమయ్యావు కదయ్యా అని ఎప్పుడైతే దేవుడి సన్నిధిలో మరలేడో, చనిపోయిన వ్యక్తి ఆ వ్యక్తి బ్రతికింది. ప్రార్థనలన్నీ ఏమైనాయి అక్కడ? సఫలమైనవి. అంటే సఫలమనగా నీ ప్రార్థనలని, ఇప్పుడు దావీదు ఏమన్నాడు, నా ప్రార్థనలన్నీ నెరవేరిని. హల్లెలూయా. నీ ప్రార్థనలు నెరవేర్చింది ఎవరు? యెహోవా నిస్సి. ఆయన విజయాన్ని ఇచ్చి నువ్వు అడిగిన వాటికన్నా, ఊహించిన వాటికన్నా గొప్ప కార్యం ప్రభు చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ అనుభవాలన్నీ రావాలంటే నువ్వు మరొకటి ఏం చేయవలసిన లేదు, కానీ మందస్సానికి నువ్వు దగ్గరగా ఉన్నావు. రెండోది చదవండి, కీర్తనలు 60వ అధ్యాయం 4వ వచనం. అక్కడే కూర్చోండి. 60వ కీర్తన 4వ వచనం. నీ యందు భయభక్తులు కలవారికి హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు ధ్వజం అనే టాపిక్ లో మనం వచ్చాం, అనగా విజయం. మరి విజయం రావాలంటే 1వ టాపిక్ లోనో మందస్సానికి దగ్గరగా ఉండాలి, చేతులు ఎత్తాలి. రెండోది ఏంటి ఇక్కడ? భయభక్తులు. భయభక్తులు లేకుండా దేవుడి సన్నిధిలో ఎంత భయం ఉండాలండి. చూడండి, ఈరోజు ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి నోరు మెదపరు, మాట్లాడరు, ఎలా పడితే అలా తిరగరు. కానీ దేవుడి మందిరంలో కాళ్ళ మీద కాలు వేసుకుంటాం, ఎట్ట పడితే అట్లా తిరగటం, ఒక క్రమశిక్షణ లేకపోవటం. ఎవరు వింటున్నారా? భయం ఏది? దేవుడు నీ పక్షాన ధ్వజం ఎత్తాలి, స్తోత్రం. ఆయన ఎత్తాలంటే మరి నీకు భయం ఉందా? భయపడి గడగడ వణుకుతూ దేవుడి సన్నిధిలో వినయ భయభక్తులతో కూర్చొని ఫోన్ చూడకుండా, మరొక చోటకి వెళ్ళకుండా, దిక్కులు చూడకుండా, ఆళ్ళ పిలవకుండా, ఏళ్ళ పిలవకుండా, హల్లెలూయా. మంచినీళ్ళు అవసరం అవునండి. అవసరమైతే ఏమైంది? ఎండిపోయిన గొంతును కూడా తిరిగి దేవుడు బతికిస్తాడు. ఆమేన్. నువ్వు మాటికి చీటికి లేచి వెళ్తే ఏమైందంటే నువ్వు భక్తిని కోల్పోయినట్టు అవుతుంది. అంటే నీలో క్రమశిక్షణ లేదు. క్రమశిక్షణ లేకుండా భక్తి చేసినప్పుడు దేవుడు నాకు ధ్వజమెత్తలేదు, నాకు జయాన్ని ఇవ్వలేదు, నాకు నిస్సిగా ప్రత్యక్షం అవ్వలేదంటే ఎట్లా? ఇక్కడ ఏమన్నాడు? 60వ కీర్తన 4వ వచనంలో నీ పక్షాన దేవుడు ధ్వజము ఎత్తాలి అంటే నువ్వేం చేయాలంట? భయము కలిగి ఉండాలి. హల్లెలూయా. భయం ఉన్నవాడు పాపం చేయడు. పాపం ఎవడు చేస్తాడంటే భయం లేనోడే పాపం చేస్తాడు. తొందరపాటుగా ఎవరు మాట్లాడతాడంటే భయం లేనోడే మాట్లాడతాడు. తొందరపడి ఒక వ్యక్తి మీద దోషణ మాటలు ఎవరు పలుకుతారంటే దేవుడు చూస్తాడన్న భయము లేనివాడు. ఇంకోటి భక్తి. రెండూ కావాలి. ఈ భయభక్తులు కలిగిన వారికి చదవండి మా మాట. 4వ వచనం. సత్యము నిమిత్తము ఎత్తిపట్టుటకై నీ యందు భయభక్తులు గలవారికి ఈ ఒక ధ్వజమునిచ్చి ఉన్నాము. ఈ ప్రియులు విమోచింపబడినట్లు ఈ కుడి చేతులను రక్షించి నా పుత్రుని విమోచన. హల్లెలూయా. నీ ప్రియులు విమోచన అంటే ఏమండి వింటున్నారా? విమోచన అంటే విడుదల. యోబు అంటాడు కదా, నా దేవుడు సజీవుడు విమోచకుడు. హల్లెలూయా. మరి నువ్వు విడుదల పొందాలంటే నువ్వు దేవునికి ప్రియుడుగా ఉండాలంటే ఇష్టమైన వ్యక్తిగా ఉంటే దేవుడు నిన్ను విడిపిస్తాడు. ఆమేన్. నేను ఇప్పుడు ప్రియముగా నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆయన దగ్గర లేదు, డబ్బు లేదు, అమౌంట్ లేదు, నన్ను విడిపించాలి. మరి నేను ఎంత ఇష్టం కాబట్టి మరి అయ్యగారు అంటే నాకు ఇష్టం, మరి అయ్యగారు అలాగా అప్పులతో అలా బాధించబడటం ఇష్టం లేదు కాబట్టి నేను ఏదైనా చేయాలి, నేను ఆయన విడిపించాలి అని ఆయన మనసులోకి ఎందుకు వచ్చిందంటే ఆయనకి నేను ప్రియముగా ఉన్నాను. నా పద్ధతి, నా ప్రార్థన జీవితం, ఆయనతో నేను గౌరవంగా ఉండే విషయం, ఆయనకు నాకున్న సన్నిహితం బాగుంది. భయభక్తులు కలిగి ఉన్నాను, యథార్థంగా ఉన్నాను, పద్ధతులు కలిగి ఉన్నాను, తగ్గించుకొని ఉన్నాను, పవిత్రమైన మనసు కలిగి ఉన్నాను, యథార్థమైన మాట తీరు కలిగి ఉన్నాను, మత్సరం ఏమీ లేకుండా ఎల్లప్పుడూ ప్రేమనే ధరించుకుని ఉన్నాను. మరి నాలో ఇన్ని మంచిగా చూశాడు కాబట్టి ఆయన నన్ను ప్రియముగా ఎంచుకున్నాడు. హల్లెలూయా. మరి ఆయన ప్రియముగా ఎంచుకున్న నేను బంధకాల్లో, చెరసాల్లో ఉన్నప్పుడు ఆయన మనసు సహిస్తుందా? తట్టుకోగలుగుతాడా? ఏదైనా నేను చేయాలనుకుంటాడు, ఎలాగైనా సేవకుని నేను తీసుకురావాలా. ఎందుకు అనుకుంటాడంటే
నాలో ఆయనకి నచ్చిన కొన్ని అనుభవాలు ఆయనకు ఉన్నాయి కాబట్టి నన్ను వదిలిపెట్టుకోలేకపోతున్నాడు. అట్లాగే దేవునికి కూడా నువ్వు ప్రియముగా ఉండాలంటే, నువ్వు ప్రియముగా ఉన్న వ్యక్తిని విమోచించుకొని ఉంటాడా, విడిపించుకొని ఉంటాడా? పరిశుద్ధత విషయంలో, ప్రార్థన విషయంలో, యథార్థత విషయంలో, తగ్గింపు విషయంలో, దేవుని సన్నిధిలో భయభక్తులు కలిగి పాటలు పాడే విషయంలో, ప్రార్థించే విషయంలో నువ్వు ఎంత నమ్మకంగా ఉంటున్నావు అనేది చూస్తాడు. జకర్య 4:10, సామెతలు 15:3 ఆయన చూస్తున్నాడంట దేవుడు. హల్లెలూయా. మరి చూస్తున్నప్పుడు నేను ప్రియముగా ఉన్నానండి. ప్రియముగా ఉన్నప్పుడు నన్ను ఏం చేస్తాడు దేవుడు? ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎలాంటి కష్టంలో ఉన్నా, అనారోగ్యంలో ఉన్నా తన వాక్కును పంపించి నన్ను బాగు చేసి నన్ను విమోచిస్తాడు. హల్లెలూయా. ఆమేన్. ఆయన ఎలా ఉన్నాడు ఇక్కడ? విమోచకుడిగా ఉన్నాడు. ఇంకేమన్నాడు? తన ప్రియులను, తనకిష్టమైన వారిని కుడి చేయ, దేవుని కుడి చేయలో, హల్లెలూయా, ఆయన కుడి చేతిలో ఉన్న శక్తి చూడండి. యెషయా గ్రంథంలో కూడా రాయబడి ఉంది, నీ హస్తము చేత, నీ కుడి హస్తము చేత. దావీదు కూడా అంటూ ఉంటాడు, అనేక మార్లు అన్నాడు, అయ్యా నీ హస్తాన్ని చాప. అంటే దేవుని యొక్క హస్తములో అంత శక్తి ఉంది. హల్లెలూయా. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో ఆయన చేతులుంచగా రోగములన్నీ తగ్గిపోయి. మరి ఆయన చేయి నీ మీదకు రావాలంటే ప్రియమైన రాలుగా ఉండాలి, ఇష్టమైన భక్తి చేయాలి, భయభక్తులు కలిగి చేయాలి. నీ పక్షాన జయము దేవుడు ధ్వజము ఎత్తాలి. నిస్సీగా ప్రత్యక్షం అవ్వాలంటే ఏ కుటుంబంకైనా దేవుడు ఎత్తుతాడు, ఆయన జయ జీవితాన్ని ఇస్తాడు. ఆయన భేదము చూపించే దేవుడు కాదు, కానీ ఆయన యందు భయభక్తులు ప్రాముఖ్యం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏ ప్రాముఖ్యం అంటండి? ఆయనకి భయభక్తులు ప్రాముఖ్యం. ఆ భయభక్తులు కలిగి నువ్వు ఆయన మందిరానికి వచ్చి ప్రార్థించి మందసానికి దగ్గరగా ఉన్నప్పుడు, ఆయనకి ప్రియమైన రాలుగా, ప్రియమైన వాడుగా నువ్వు ఉన్నప్పుడు, ఆయన దృష్టికి ఉన్నప్పుడు నిన్ను అన్ని రీతుల నుంచి విడిపించి వ్యాధి, రోగ, బలహీనతలు, కొట్లాట్లు, పోట్లాట్లు, అపజయాలు సమస్తం యేసు నామమున దేవుడు అమాలేకులను ఎలాగైతే హతం చేశాడో, ఈ పనికిమాలిన చెత్త అంతా కూడా ఏమైతే వ్యతిరేకంగా ఉందో నీ మీద, ఆ వ్యతిరేకత అంతా నీ ఎదురు నుంచి దేవుడు తొలగించి నిన్ను విమోచించి నీకు క్షేమాన్ని కలగజేస్తాడు. హల్లెలూయా. అంత గొప్ప దేవుడు. ఆయన అంటున్నారు, అదే దావీదు, నీకు ఇష్టలైన వారిని విమోచించేవాడిని, విడిపించేవాడిని, కాపాడువాడిని, రక్షించేవాడిని. మరొక వచనం చెప్పి నేను ఈ సబ్జెక్ట్ ముగిస్తాను. ముందే 11, 12 చదవండి జాగ్రత్తగా. యెషయా పుస్తకం 11వ అధ్యాయం 12వ వచనం. జాగ్రత్త చదవండి. యెషయా పుస్తకం. ఆయన ఒక ధ్వజము నిలవబెట్టెను. చూడండి, భ్రష్టులైపోయిన ఇశ్రాయేలుని పోగు చేయును. చూడండి, ఇక్కడ 4 దిక్కులు. అంటే ఇప్పుడు మనకి ఎన్ని దిక్కులు ఉన్నాయి? తూర్పు, పడమర, ఉత్తరము, దక్షిణం. ఇప్పుడు 4 దిక్కులు యోధావారు ఏమయ్యారు? చెదిరిపోయారు. ఇశ్రాయేలు ఏమయ్యారు? చెదిరిపోయారు. ఎందుకు చెదిరిపోయారు? భ్రష్టులైపోయారు. భ్రష్ట స్వభావం దేవునికి దూరం చేస్తుంది. వీళ్ళు భ్రష్టులైపోయి దేవునికి దూరం అయిపోయి ఎన్నో ఇబ్బందులు, ఎన్నో పరిస్థితులు ఉన్నా మళ్ళా దయగలిగిన దేవుడు యెషయా ప్రవక్త ద్వారా మాట్లాడుతూ 11:12 మరలా అక్కడ ధ్వజాన్ని ఎత్తుతున్నాడు. స్తోత్రం. అంటే మరలా అక్కడ విజయాన్ని కలగజేస్తున్నాడు. యోధా వారికి మరలా ఈ విజయాన్ని ఇవ్వాలని, ఇశ్రాయేలులకు మరలా ఈ విజయాన్ని ఇవ్వాలని. నా పిల్లలు విజయాన్ని చూడటమే నాకు ఇష్టం అన్నాడు దేవుడు. ఏమండి, 2 పిల్లలకు నా తండ్రి, ఆ పిల్లలు ఫస్ట్ ర్యాంక్లో విజయం పొందాలని తండ్రి ఆశపడతాడు లేదా? తండ్రి ఆశ ఏంటి? ఇదిగో నా కుమారుడు నెంబర్ 1 ర్యాంక్లోకి రావాలి, నా కుమారులో విజయాన్ని నేను చూడాలి, చూసి నేను సంతోషపడాలని తండ్రికి ఉంటుంది. ఇప్పుడు తండ్రికి కూడా ఏముందంటే వాళ్ళు చెదిరిపోయారు, భ్రష్టులైపోయారు, దూరం అయిపోయారు. ఆ భ్రష్టులైన వారందరినీ మరలా ధ్వజము ఎత్తి, ఆ ధ్వజము ఎత్తి మరలా వారిని 4 దిక్కుల నుంచి పిలుచుకొచ్చి, వారిని సమకూర్చి, వారిని అభివృద్ధిపరిచి, వారిని విస్తరింపచేసి మరలా వారిని దీవెనకరంగా మార్చాలనేదే తండ్రి కోరిక. హల్లెలూయా. తండ్రి కోరిక ఏంటండి? ఇప్పుడు కొత్త నిబంధనలో తప్పిపోయిన కుమారుడు వెళ్ళిపోయి ఏమయ్యాడు? భ్రష్టుడైపోయాడు. ఉన్నదంతా అమ్ముకొని వ్యభిచారులతో స్నేహం చేసి, తాగుబోతులతో, పేకటగాలతో స్నేహం చేసి భ్రష్టుడైపోయాడు. ఆ భ్రష్టుడైపోయి అక్కడ అతను మనస్సులో మరలా అనుకుంటున్నప్పుడు, నా తండ్రికి, పరలోకపు తండ్రికి, ఈ తండ్రికి ఇద్దరికి విరోధంగా, అంటే తన తండ్రికి, పరలోకపు తండ్రికి విరోధముగా పాపం చేసి నేను భ్రష్టుడైపోయాను.
తిరిగి మరలా నా తండ్రి దగ్గరికి వెళ్తాను. అంటే తిరిగి మరలా తండ్రి యొక్క ఉద్దేశం ఏంటంటే, ఎప్పుడు నువ్వు వచ్చి మరలా కలుస్తావో మరలా నేను సరిచేసి నీ పట్ల ఒక ధ్వజం ఎత్తి, అనగా నీకు విజయాన్ని ఇవ్వాలనేది ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ఆశయం. హల్లెలూయా. నువ్వు రావాలి, మరి నిన్ను నడిపించాలని దేవుడు ఆశపడతాడు. చూడండి, 4 దిక్కులు చెదిరిపోయిన వారందరినీ మరలా సమకూర్చబడాలి, మరలా వారిని తీసుకురావాలి, మరలా నా బిడ్డలందరినీ ఒకటి చేయాలి, నా బిడ్డలకి ఏది తక్కువ కూడా నేను చేయాలనేది తండ్రి ఆశ. నా బిడ్డలకి విజయాన్ని ఇచ్చి నేను యెహోవా నిస్సిగా నా బిడ్డల పక్షాన నిలబడాలి అనేది దేవుని యొక్క కోరిక. హల్లెలూయా. వాక్యం వింటున్న దేవుని బిడ్డలు, యూట్యూబ్లో ఉంటున్న వారు, దేవునికి వ్యతిరేకమైన స్నేహం ద్వారా చెదిరిపోయేవాడు, దేవునికి విరోధమైన సావాసాల ద్వారా, మాటల ద్వారా నువ్వు చెదిరిపోయేవాడు. తిరిగి మరలా ప్రభు నేను సమకూర్చడానికి ఇష్టపడుతున్నాను. నీకు సమకూర్చి మరలా ఆయన నీ పట్ల జయ జీవితాన్ని ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు. నువ్వు లోక స్నేహం ద్వారా, తాగుబోతు స్నేహాల ద్వారా తిరగడం ద్వారా నువ్వు చెదిరిపోయి భ్రష్టుడిగా మారిపోయావు. నువ్వు లేచి కదిలినట్లయితే, తిరిగి మరలా ప్రభు దగ్గరికి రాగలిగితే, ప్రభు మరలా నీ పట్ల విజయాన్ని ఇవ్వటానికి, నీ కుటుంబంలో జయ జీవితాన్ని ఇవ్వటానికి, నేను విజయవంతంగా మార్చడానికి ప్రభు ఇష్టపడుతున్నాడు. సిద్ధంగా ఉన్నారా? యూట్యూబ్లో ఉన్నవారు ఒకవేళ నీ భ్రష్ట స్వభావంగా చేసుకొని దేవుడు మందిరంలో ప్రార్థన చేయడానికి ఇష్టపడక, ప్రార్థనకి ఇంకెంతకాలం దూరంగా ఉంటాం, ఇంకెంతకాలం లోక స్నేహాన్ని నమ్ముకుంటాం, ఇంకెంతకాలం ఉపయోగం లేని స్నేహాన్ని నువ్వు చేస్తావు. చెదిరిపోయి ఎన్నో ఇబ్బందులు, ఎన్నో రోగాలు, ఎన్నో కష్టాలు, ఎన్నో అపజయాలు పాలైపోయావు. యోధా వారు చెదిరిపోయి ఎన్నో నష్టాలు పడలేదు. ఇశ్రాయేలు ప్రజలను ప్రభువుని విడిచిపెట్టి దూరం అయిపోయి భ్రష్ట స్వభావం కలిగిన వారు అయిపోయి, మోషే 40 దినాలు సీనాయి మీద ప్రార్థన చేస్తుండగా కొండ కింద ఉన్న ఇశ్రాయేలు అందరూ మోషేకి రాదేమో, ఇక పలకరించడేమో, జవాబు రాదేమో అని చెప్పి ఒక దూడం చేసుకొని తొందరపాటు కలిగి భ్రష్టులైపోయి దారి తప్పి వెళ్ళిపోయారు, మధ్యలో రాలిపోయారు, ఎక్కడ వాళ్ళు అక్కడ కృంగిపోయారు. ఎందుకు ఇలా అపజయాలు వాళ్ళకి జరిగినాయి అంటే, ఆయన జయమిచ్చువాడే, కానీ వీళ్ళు స్వభావాలు, భ్రష్ట స్వభావానికి అప్పగించుకొని ప్రభువుకు దూరం అయిపోయి ప్రభు కార్యాలు చూడలేకపోయారు. మరలా అంటున్నాడు, చెదిరిపోయిన యోధా వారులారా, ఇశ్రాయేలు వారులారా, మీ కొరకు నేను మరలా ధ్వజమెత్తుతున్నాను, మిమ్మల్ని మరలా సమకూర్చాలని ఇష్టపడుతున్నాను, మీ కుటుంబాల్లో విజయాన్ని ఇవ్వాలని ఆశపడుతున్నాను, నీకు జయ జీవితాన్ని ఇవ్వాలని ఆశపడుతున్నాను, నీ వ్యక్తిగత జీవితంలో యెహోవా నిస్సిగా నేను ప్రత్యక్షం అవ్వాలని ఎదురు చూస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డ, రా, ఈ లోకాన్ని విడిచిపెట్టి, లోక స్నేహాన్ని విడిచిపెట్టి, ఈ లోక తిరుగుని విడిచిపెట్టి మరలా నువ్వు దేవుడి మందిరానికి రా. తప్పిపోయిన కుమారుడు ఎలాగైతే భ్రష్టుడైపోయి నాశనం అయిపోయిన తర్వాత మరలా అతని మనసులో నా తండ్రికి, పరలోకపు తండ్రికి, ఈ తండ్రికి విరోధంగా నేను తప్పు చేస్తేనే నా తండ్రి దగ్గర క్షమాపణ కలిగిద్దా నాకని ఎలాగైతే వస్తే వచ్చేవాడిని ఎదురెళ్ళి కౌగులించుకున్నట్లుగా ఈరోజు చెదిరిపోయిన వాళ్ళందరినీ కూడా పిలుస్తున్నాడు దేవుడు. ప్రార్థనలో బలహీనం అయిపోయారా? వాక్యానికి దూరం అయిపోయారా? మందిరానికి, సహవాసానికి దూరంగా ఉంటున్నారా? ఈ లాక్డౌన్లో మందిరాలు, ఆరాధనలు లేవని చెప్పి సినిమాలకి, సీరియల్కి, ప్యాకాట్లకి, జోదాలకి చాలా మంది బానిసలు అయిపోయిన వాళ్ళారా, భ్రష్టులైపోయిన వారితో మాట్లాడుతున్నాడు. తిరిగి రండి, మరలా నా సన్నిధికి రండి, నా మందస్థానం దగ్గరికి రండి, నేను మీకు జయ జీవితాన్ని ఇవ్వబోతున్నాను, మీకు విజయాన్ని ఇవ్వబోతున్నాను. ఈ వాక్యం వింటున్న ప్రియమైన దేవుని పెట్టారా, ఈ వాక్యం ద్వారా దేవుడు అంటున్నాడు, ఖచ్చితంగా మీరు మందస్థానికి దగ్గరగా ఉండండి, ఆయనకి ఇష్టలుగా ఉండండి, భయభక్తులు కలిగి మీరు ఉండండి. దేవుడి సన్నిధిలో మీరు క్రమముగా ప్రార్థించండి. దేవుడు మందిరంలో మీరు భయభక్తులు కలిగి శ్రద్ధ కలిగిన వారిగా ఉండండి. దేవుడు మీ పట్ల విజయవంతంగా కార్యం చేయబోతున్నాడు. యెహోవా నిస్సిగా మీ పట్ల విజయాన్ని ఇవ్వబోతున్నాడు. యెహోవా నిస్సిగా నీ పట్ల దేవుడు జయ జీవితాన్ని ఇవ్వబోతున్నాడు. నువ్వు నమ్మినట్లయితే మోకరించి ప్రార్థించాలి. యూట్యూబ్లో వీక్షిస్తున్న వారందరూ కూడా, చూస్తున్న వారందరూ కూడా, మీరు ఎక్కడున్న వారు అక్కడ, ఒకవేళ మీ స్వభావం భ్రష్టం అయిపోయి నాలో ఆ పాపం ఈ పాపం ఉంది, ఇంకా నన్ను దేవుడు క్షమిస్తాడా అని మీరు దూరం అయిపోతున్నారేమో. లేదు, ప్రభు ఎదురుకు నువ్వు రా, ఆయన నీ యొద్దకు రాబోతున్నాడు. నువ్వు అడుగు, నేను క్షమించి నీకు జయ జీవితాన్ని ఇస్తున్నాడు. యెహోవా నిస్సిగా నీకు ప్రత్యక్షమై ఎక్కడైతే ఓడిపోయావు, ఎక్కడైతే వ్యాపారంలో నష్టపోయావు, ఎక్కడైతే ఉద్యోగంలో నిందల పాలవుతున్నాడో, ప్రియమైన దేవుని పట్ల యెహోవా నిస్సిగా నీ జీవితంలో ప్రత్యక్షం అవుతున్నాడు. మోకరించి ప్రార్థించి అయ్యా, ఇక నేను మందస్థానికి దూరంగా ఉంటాను, మందస్థానికి సమీపంగా ఉంటాను, నీ మందస్థానికి ఎప్పుడు నేను దగ్గరగా ఉంటాను ప్రభువా, నీ మందస్థానికి నేను సమీపంగా ఉంటానయ్యా.
ఆనాడు మోషే చేతులు ఎత్తినప్పుడు విజయాన్ని ఇచ్చావు, నాకు విజయాన్ని ఇవ్వు నాయనా. నేను చేతులు ఎత్తుతానయ్యా, నా కుటుంబానికి, నాకు, నా బిడ్డలకి జయ జీవితాన్ని ఇవ్వాలయ్యా. అయ్యా, అమాలేకిని ఓడించిన దేవుడివి, నన్ను కూడా ఓడించాలని చూస్తున్న శత్రువులు, ఇబ్బందులు ఇవన్నీ కూడా నువ్వు తొలగించినైనా నాకు జయ జీవితాన్ని ఇస్తావా తండ్రి, నాకు విజయాన్ని ఇస్తావా తండ్రి అని నువ్వు ప్రార్థన చేయగలుగుతావా? మోకరించి యూట్యూబ్ లో వీక్షిస్తున్న వారు కూడా ఒకవేళ నువ్వు దూరం అయిపోయావు, ప్రార్థన మానేసేవాళ్ళు, తిరిగి ప్రార్థన చేయడం ప్రారంభించు, తిరిగి మందిరానికి రావడం ప్రారంభించు, తిరిగి నువ్వు ఎక్కడ ఉన్నావు అక్కడ నువ్వు మోకరించి కన్నీరు విడిచి ప్రార్థించడం ప్రారంభించు. నా దేవుడు నువ్వు చేస్తున్న ప్రార్థనలన్నిటిని కూడా సఫలము చేసే దేవుడు అయ్యన్నాడు. రీకాబాషాలకు రిమాంతునారాబాషబా రీబాబాబాలాషమాలో. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థించండి, ప్రార్థించండి, ప్రార్థించండి. మహాపరిశుద్ధులైన తండ్రి, ఈ రోజున ఆయన యెహోవా నిస్సిగా ప్రత్యక్షమై మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు వందనాలు. వాక్యం వింటున్న నీ బిడ్డలు, యూట్యూబ్ లో వీక్షిస్తున్న నీ బిడ్డలు, నా జీవితం ఓటమి పాలైపోయిందే, నేను ఓడిపోయానే, ప్రభు సన్నిధిని మరిచి నేను ఈ 3 నెలల లాక్డౌన్ లో మందిరాన్ని విడిచిపెట్టి భక్తిహీనులతో స్నేహం చేసేదే, నాకంతా భ్రష్ట స్వభావంగా మారిపోయిందే, అపజయం అయిపోయిందే అని కృంగిపోతున్న వారున్నారా? ప్రభు అంటున్నారు, ఇప్పుడైనా తిరిగి రగండి, యోధా వారిని సమకూర్చండి, ఇశ్రాయేలుని సమకూర్చండి. చెదిరిపోయిన వారందరి కొరకు దేవుడు ఒక ధ్వజాన్ని ఎత్తుబోతున్నాడు. చెదిరిపోయిన నీ కుటుంబాన్ని కొరకు, అప్పులు పాలైన నీ కుటుంబం కొరకు, పాడైపోయిన నీ కుటుంబం కొరకు దేవుడు, ప్రియమైన దేవుడు బిడ్డ, నీ కొరకు దేవుడు ధ్వజం ఎత్తాడు. అది నీకు విజయం తీసుకురాబోతుంది. కళ్ళు మూసుకొని ప్రార్థనలు ఏకీభవించు. ప్రభువా, నీ బిడ్డలందరితో మాట్లాడాను, ఎందుకు పనికిరాని నన్ను వాడుకున్నా. యెహోవా నిస్సిగా మీరు ప్రత్యక్షమయ్యారయ్యా. నీ ప్రియ బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. యెహోవా నిస్సిగా ఈ రోజు ప్రార్థనలో ఏకీపిస్తున్న ప్రతి బిడ్డని మీరు దర్శించండి. వారి కుటుంబంలో ఏమైతే నష్టాలు వచ్చినాయో, ఇబ్బందులు వచ్చినాయో అవన్నీ దయతో తొలగించి విజయవంతమైన కార్యాలు వారి కుటుంబాల్లో మీరు జరిగించమని, మంచి ఆరోగ్యాలు వారికి దయచేయమని, ఎప్పుడు మందసానికి దగ్గరగా ఉండేవారిగా వారి బలిపేటను మరలా రేపమని, చల్లారిపోయిన వారందరినీ మరలా కట్టమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. చెప్పండి ఆమేన్. వీక్షిస్తున్న వారందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన వందనాలండి. దేవుడు మీ అందరినీ దీవించును గాక, సంఘ పరిచయాలు దీవించును గాక. యూట్యూబ్ ఛానల్ని వీక్షించండి. ఇంకా లైక్ చేయని వారు, సబ్స్క్రైబ్ చేయని వారు చేయండి. ఈ ఛానల్ మీరు కంపల్సరీగా వీక్షించండి. మీ బంధుమిత్రులకి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ పరిచర్య కొరకు ప్రార్థన చేయండి, సంఘ బిడ్డల కొరకు ప్రార్థన చేయండి. నిశ్చయముగా సియోను నుంచి దేవుడు మిమ్మల్ని దీవించును గాక, యెరూషలేము నుంచి మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.